మీ అందరికీ నా వందనండి. ఈరోజు దేవుడి మాటలు కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం 7వ వచనము. తీర్పు తీర్చివాడి దేవుడే, ఒకని హెచ్చించును ఒకని తగ్గించును. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు చేసే పనులను బట్టి, వారు చేసే క్రియలను బట్టి ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. ఇంకా చూసుకుంటే మనము యోసేపు గారిని బానిసకు అమ్మబడ్డ యోసేపు గారు ఎంతో వెళ్ళిన తర్వాత ఆ యజమాని దగ్గర ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, నీతిగా, యథార్థంగా ఇచ్చిన పనిని చక్కగా చేశాడు, మంచిగా చేశాడు. అనేక మంది హృదయాలు మంచిగా హత్తుకునేలాగా అతను చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యోసేపును ఆ దేశానికే ప్రధానిగా చేశాడు. ఎందుకంటే అతను చేసేదంటే నీతిగా, యథార్థంగా, మంచి ఆలోచనతో, మంచి తలంపులతో నడిచాడు. కాబట్టి దేవుడు అతను బానిసగా వెళ్ళిన యోసేపుని ప్రధానిగా చేశాడు, అంత హెచ్చుతగా చేశాడు. ఇంకా చూసుకుంటే తగ్గించే విషయంలో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతా కూడా తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆ వ్యాపారం అంతా కూడా దుర్వ్యాపారం చేశాడు. కాబట్టి ఎందుకంటే అతని ఆలోచన చెడిపోయి, అతని తలంపులు అన్నీ కూడా చెడిపోయినాయి. అతను చెడు క్రియలతోనూ, చెడ్డ ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి చెడు వ్యాపారం చేశాడు. కాబట్టి ఆ చేసిన వ్యాపారం అంతా కూడా దేవాలయం తీసేసింది. అతను ఎంత దీనస్థితికి వచ్చాడంటే వ్యాపారం అంతా కూడా నష్టపోయిన తర్వాత అతను తినడానికి ఆహారం లేనంత పరిస్థితిలోకి వచ్చేసాడు. దీనస్థితిలోకి వచ్చి హీనస్థితిలోకి పందిలు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు. అలాంటి సందర్భంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, బుద్ధి తెచ్చుకో. ఇంతవరకు కూడా అలాంటి దుర్వ్యాపారం చేసేమో, దుష్ట వ్యాపారం చేసేమో, అనేక మంది పాడు చేయాలని చూసేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, బుద్ధి తెచ్చుకుని ఇప్పుడైనా సరే మంచి మార్గంలో అనేక మందికి నీతిగా, యథార్థంగా, అనేక మందికి ఆరోగ్యకరంగా ఉండేలాగా మనం వ్యాపారం చేద్దాం. అలాగే అలాంటి క్రియలతో మనం నడిపించబడద్దాం. అలా చేస్తే కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని చూసుకుంటే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి తన హక్కుని చేర్చుకుని మళ్ళీ సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు, తన ఆస్తిలో వాటానిచ్చాడు, చక్కగా దీవించాడు. దేవాదేవుడు ఈ రోజులు మనంతతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో ఎవరైతే అలా చెడుగా తప్పిపోయి ఉన్నారో అలాంటి వారిని అందరిని కూడా హక్కుని చేసుకోవడానికి దేవాదేవుడు దినవెల్లా కూడా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. ఆయన రెక్కల నీడకొస్తే చక్కని ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలాగైతే ఆయన రెక్కల కింద చేర్చబడితే కనుక దీవించబడతావు, ఆశీర్వదించబడు. యోసేపుని ఏ విధంగా హెచ్చించాడో, దావీదుని ఏ విధంగా హెచ్చించాడో, అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోని ఏ విధంగా అయితే హెచ్చించాడో, దానియేలు గారిని ఏ విధంగా హెచ్చించాడో అటువంటి హెచ్చింపు, దీవెన మనందరికీ కూడా దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.